అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నిన్నటి రోజున మనం ఈ నిర్వృతి లోకం గురించి వర్ణించుకుంటూ పూర్వకాలంలో బోయేవాడుగా ఉన్నటువంటి ఆ నిర్వృతి గురించి చెప్పుకుంటూ ఆయన తన దాయాది అయినటువంటి కావ్యుడు 10,000 మంది బోయేవాళ్ళని వెంట పెట్టుకుని వీళ్ళ మీదకి దండయాత్ర చేస్తే ఆ క్రమంలో ఒక పెళ్లివారి బృందాన్ని దోచుకోబోతూ ఉంటే ఈయన 100 మందితో వెళ్ళి ఆ 10,000 మందిని చంపాడు. వాళ్ళ చిన్నాన్న కొడుకునేటువంటి ఆ కావ్యుణ్ణి కూడా చంపాడు ఈ పుణ్యాత్ముడు అని మనం చెప్పుకున్నాం. ఆయన పేరు పింగాక్షుడు. దొంగలను శిక్షించి ఆడవాళ్ళ యొక్క మాన ప్రాణాలు రక్షించి దొంగల బారి నుంచి వాళ్ళందరినీ కాపాడి ప్రాణం విడిచిపెట్టినటువంటి పింగాక్షుడు అని పేరు కలిగినటువంటి ఆ పుణ్యాత్ముడిని చూసి శివుడు జాలిపడ్డాడు. వెంటనే ఇతన్ని వారణాసి క్షేత్రంలో ఒక వీరశైవ కుటుంబంలో పుట్టేలాగా ఆయన ఒక ఏర్పాటు చేశాడు. అలా పుట్టించాడు. వారణాసిలో కొన్ని ప్రాంతాలలో వీరశైవులు అర్చనలు చేసేవారు. ఆ శైవ మతాన్ని రక్షించింది వాళ్ళే, ఆ మహాత్ములు. ఇప్పటికీ కూడా శ్రీశైలంలో వీరశైవులే అర్చన చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు శివుడికి అంకితం చేశారు. ఆ వీరశైవులు శివనామం తప్ప మరొకటి ఎరగరన్నమాట వాళ్ళు. అలాంటి వీరశైవ కుటుంబంలో పుట్టి ఆ జన్మలో తన పేరు మీదుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. కాశీలో లింగాన్ని ప్రతిష్ఠించగానే శివుడు వచ్చి, పూర్వజన్మలో నువ్వు బోయేవాడిపోయి ఈ జన్మలో నువ్వు శైవుడివి, ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించావు, ఇది అంతా కూడా నా ఆశీర్వాద ప్రభావం వల్ల జరిగింది. నువ్వు నరుల రూపంలో ఉన్నటువంటి నారాయణుల్ని రక్షించావు కిందటి జన్మలో. అందుకని నాకు ఇష్టమైనటువంటి ఆ నారాయణమూర్తికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టం. నిజానికి నన్ను కొలిచే వాళ్ళ కంటే కూడా నా ఇష్టుడైనటువంటి నారాయణమూర్తిని కొలిస్తే నేను ఇంకా సంతోషిస్తాను. అటువంటి ఆ మానవ రూపంలో ఉన్నటువంటి మాధవులకి నువ్వు సేవ చేశావు కిందటి జన్మలో. ఆ సేవకు మెచ్చి నిన్ను ఈ జన్మలో వీరశైవ కుటుంబంలో పుట్టేలాగా ఏర్పాటు చేసి ఉన్నాను. నువ్వు ఆ కుటుంబంలో పుట్టావు. పూర్వజన్మలో నువ్వు బోయేవాడివి, ఈ జన్మలో నువ్వు శైవుడివి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించావు. నిన్ను నేను మెచ్చుకున్నాను. అయితే నేను నీకు నువ్వు అడిగినా అడగకపోయినా నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు చూడు, ఈ దక్షిణ దిక్కుకి పడమర దిక్కుకి దక్షిణ పశ్చిమ దిక్కులకి నడుములో ఒక దిక్కు ఉంటుంది. అది ఒక ఉపదిక్కు అనుకో. దాన్ని నైరుతి దిక్కు అని అంటూ ఉంటారు. అష్టదిక్కులు చెప్పినప్పుడు 8 దిక్కులు చెప్పినప్పుడు తూర్పు దిక్కు, ఆగ్నేయం,
దక్షిణం, దక్షిణం తర్వాత నైరుతి. ఆ నైరుతి దిక్కుకి నిన్ను అధిపతిని చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రాజువై నువ్వు మహారాక్షసరాజువై ధర్మరాజులాగా నువ్వు రాక్షసుడివైనప్పటికీ కూడా ఉత్తమ ధర్మాత్ముడివై ప్రజల్ని కాపాడు అని అతన్ని నివృత్తి అనేటటువంటి పురుషుడిగా చేశాడు. ఆనాటి పింగాక్షుడు పరమ పుణ్యాత్ముడు శివభక్తుడు ఈ నైరుతి దిక్కుకి ఇప్పుడు అధిపతి అయ్యాడయ్యా శివశర్మ. చూసావా శివశర్మ కాశీ మహిమ? కాశీలో లింగములను ప్రతిష్ఠించినటువంటి ఈ పుణ్యాత్ములంతా కూడా ఆ విశ్వేశ్వరుడి యొక్క కటాక్షం వల్ల దిక్పాలకులు అయ్యారయ్యా. అందుకే కాశీ వెళ్ళాలి, కాశీలో లింగాన్ని ప్రతిష్ఠించాలి, లేదా అప్పటికే ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి లింగ దర్శనం చేయాలి. నిజానికి భగవంతుడు ఎంత దయామయుడు. నువ్వు కాశీ వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా లింగములను ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం లేకుండా అప్పటికే ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, నవగ్రహములు, లోలార్కులు, ఆదిత్యాదులు, ద్వాదశాదిత్యులు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠించినటువంటి అనేకమైనటువంటి లింగములు ఉన్నాయి. ఇంకా మార్కండేయాది మహాభక్తులు ప్రతిష్ఠించినటువంటి లింగములు ఉన్నాయి. వారు ప్రతిష్ఠించినటువంటి లింగములను కేవలం దర్శనం చేసినంత మాత్రం చేత, భక్తితో ఒక చుక్క నీరు ఆ లింగం మీద పోసినంత మాత్రం చేత నువ్వు ప్రత్యేకంగా అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం లేకుండానే ఆ భగవానుడు మనల్ని కరుణించి కాపాడుతాడు, వరాలిస్తాడు. అటువంటి కాశీక్షేత్రం, అటువంటి విశ్వేశ్వరుడు. అందువల్ల కాశీలో లింగాన్ని వీలైతే ప్రతిష్ఠించాలి, ఆ అవసరం లేకుండానే కేవలం లింగ దర్శనం చేసుకోవాలి, లేదా కాశీలో మకామైనా పెట్టాలి. కాశీ నివాసం నిరంతరం శివనామస్మరణ చెయ్యాలి. శివశర్మ, పరులకు ద్రోహము చేయనటువంటి రాక్షసులు అంటే వాళ్ళు మంచి రాక్షసులు అన్నమాట. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే హిరణ్యకశ్యపుడి కొడుకును పుట్టినటువంటి ప్రహ్లాదుడు రాక్షసుడే కదా. మహావిష్ణువుకి మహాభక్తుడైనటువంటి బలిచక్రవర్తి రాక్షసుడే కదా. అలా కొంత మంచి రాక్షసులు కూడా ఉంటారు. రాక్షసులలో కూడా మంచివాళ్ళు ఉంటారండి. లేకపోతే ఒక ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, విభీషణుడు వీళ్ళు జాతిలో మాత్రం రాక్షసులు, కానీ పరమ ధార్మికులు వీళ్ళంతాను. ఏ కులంలో జన్మించినా ధర్మ మార్గంలో ప్రయాణం సాగించేవాళ్ళు. అలాగే ధర్మ విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా అన్నపానాదులు వాళ్ళు స్వీకరించలేదు. పరదార, పరద్రవ్య, పరద్రోహ విముఖులు వీళ్ళు. నిత్యము కూడా తీర్థస్నానము, దేవపూజ చేసేవారు. దమము, దానము, దయ, క్షమ, శౌచము, ఇంద్రియ నిగ్రహము, అచౌర్యము, సత్యము, అహింస ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు. ఇటువంటి గుణాలు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఈ నిర్వృతి లోకంలో సకల సంపదలతో నివసిస్తారు. శివశర్మ, ఆత్మఘాతో న కర్తవ్య తస్మాత్కాపి విపశ్చిత ఇహాపి చ పరత్రాపి నశుభన్యాత్మఘాతినాం. చివరికి ఎటువంటి వారైనా సరే కాశీ తప్ప ఇతర ఉత్తమ తీర్థక్షేత్రములలో ఆత్మహత్య చేసుకోకుండా మరణించినటువంటి వారు, ఆత్మహత్య మహాపాపం. అందుకని ఆత్మహత్య చేసుకోకుండా కాశీ తప్ప ఇతర తీర్థక్షేత్రములలో ఎక్కడైనా మరణించినటువంటి వాళ్ళు, మోక్షపురములలో మరణించినటువంటి వారు ఈ కాలంలో, ఈ లోకంలో, ఈ నిర్వృతి లోకంలో కొద్ది రోజుల పాటు నివసిస్తారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మాత్రం సద్గతులు ఉండవు అని ఈ కథ చెప్తూనే ఉన్నారు పుణ్యశీలుడు, సుశీలుడు, విష్ణుదూతలు. వారి విమానం రివ్వున దూసుకుంటూ ఇంకో లోకానికి చేరుకున్నది అనేటటువంటి ఈ వృత్తాంతం దగ్గర ఈరోజు కథాభాగాన్ని మనం ముగించుకుందాం. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః.
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. స్వస్తి.